నిమిష జూలై 16నే చనిపోవలసింది. కొన్ని పిక్చర్లు చూపించకూడదు, మాకు హెల్ప్ చేసిన లేడీస్ ట్రాన్స్లేషన్. జూలై 16, నాకు జూలై 10ని ఇక్కడ తెలిసింది. జూలై 11ని ప్రెసిడెంట్ ఎల్ అలీమి ఇంటీరియర్ మినిస్టర్గా ఉన్నప్పుడు నన్ను బాగా పరిచయం, ఆయనకి లెటర్ రాశాను. జూలై 12నే రాత్రి హైదరాబాద్ వెళ్ళగానే కబురు వచ్చింది, జూలై 16న ఆమెను చంపేస్తున్నారు, ఇంక ఆశలన్నీ పోయాయని. ఇమీడియట్గా 12 రాత్రే నేను వెళ్ళిపోయాను. టర్కీ వెళ్ళి యెమెనీ లీడర్స్ని, హూతీ లీడర్స్ని, ఇంపార్టెంట్ లీడర్స్ని పిలిపించి కలిసాం. యెమెనీలో చీఫ్ ట్రైబ్తో మాట్లాడా, ఒక ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడా, నేను మాట్లాడి ఇవన్నీ నేను చేసి నా ఫోటోలతో ఉన్నాయి, చెప్పకూడదు. ఇంకా డాక్టర్ శామీ ఎల్ అలీమి అసలు ఆయన పేరే తీసుకోకూడదు. ఇంత పెద్దవారు మాకు హెల్ప్ చేస్తే జూలై 14ని సుప్రీంకోర్టులో నిమిషాన్ని మేము కాపాడలేకపోయామని చాలా బాధతో వెంకటరమణి గారు, మోదీ గవర్నమెంట్ సీనియర్ చెప్పేశారు, చేతులు ఎత్తేసి.